మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. పంచె పల్లెటూరి పూలరంగడు, ప్రేమను పంచడంలో లైలాకు మజ్ను, గ్లాసు పట్టుకుంటే దేవదాసు, కలం పట్టుకుంటే కాళిదాసు, నటన రంగంలో అలుపెరగని బాటసారి, వైద్యానికి డాక్టర్ చక్రవర్తి, మాయాబజార్కు అభిమన్యుడు, ఆ తరం నాయికలకు దసరా బుల్లోడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 255కు పైగా పాత్రలకు ప్రాణం పోశారు అక్కినేని నాగేశ్వరరావు. సినీ జీవితంలో తీరికలేని జీవితం గడిపిన ఘనత ఆయనది. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా నిలిచి ఉంటాయి. పంచకట్టు, లాల్చి, మెడలో శాలువ తెలుగుదనానికి నిలువెత్తు రూపం అక్కినేని. సినిమాలో రకరకాల రంగురంగుల దుస్తులు ఆయన ధరించినా బయట మాత్రం పంచకట్టుతోనూ కనిపించేవారు. జరీ అంచు పంచకట్టుతో ఆయన చకచకా అడుగులు వేస్తూ నడుస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పొందూరు ఖాదీ పంచలు ఆయన వాడేవారు. సొంతంగా డిజైన్ చేయించుకొని పొందూరు చేనేత కార్మికులతో ప్రత్యేకంగా నేయించుకున్న జరీ ఖాదీ పంచల్నే ఆయన ఉపయోగించేవారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన అక్కినేని పట్నం వాసి చేసిన పల్లెటూరి పద్ధతులు, అలవాట్లు మర్చిపోలేదు. తన ప్రవర్తనతోనే కాకుండా డ్రెస్ కోడ్తో కూడా కోట్లాది మంది అభిమానుల్ని ఆకట్టుకున్నారు. అక్కినేని చూడగానే మన బాబాయినో తాతయ్యనో చూస్తున్నట్లు, ఆత్మీయంగా మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఆయన మాట తీరు కూడా అలాగే ఉండేది. నటునిగా శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని నాగేశ్వరరావు అంతటితో తన ప్రస్థానాన్ని ఆపలేదు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా చిత్రసీమకు సేవలందించారు. అక్కినేని నిర్మించిన చిత్రాలను పరికిస్తే ఆయనలోని ఉత్తమాభిరుచి, మానవీయ కోణం కనిపిస్తాయి. అలనాటి సుప్రసిద్ధ నిర్మాత దుక్కిపాటి మధుసూదనతో కలిసి నెలకొల్పిన అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ఆనిముత్య లాంటి చిత్రాలు తయారయ్యాయి. ఆ సంస్థకు చైర్మన్ నాగేశ్వరరావు కాగా మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రావు. ఈ బ్యానర్పై వచ్చిన మొదటి చిత్రం దొంగరాముడు. అక్కినేని, సావిత్రి జంటగా కేవీ రెడ్డి రూపొందిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి అన్నపూర్ణ పిక్చర్స్ ఆగమనాన్ని ఘనంగా చాటింది. ఆ తర్వాత ఈ కాలంలో ఈ బ్యానర్పై తోడికోడళ్ళు, మాంగళ్యబలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, పూలరంగడు, ఆత్మీయులు, జై జవాన్, అమాయకురాలు, విచిత్ర బంధం, బంగారు కలలు వంటి గొప్ప చిత్రాలు వచ్చాయి. వీటన్నింటిలో నాగేశ్వరరావుకు నిర్మాణ భాగస్వామ్యం ఉంది. అలాగే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై సుడిగుండాలు, మరో ప్రపంచం చిత్రాలు నిర్మించారు అక్కినేని. దుక్కిపాటితోనూ ఆదుర్తితోనూ భాగస్వామిగా చిత్రాలు నిర్మించాక హైదరాబాద్లో భార్య పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఏఎన్ఆర్ అదే బ్యానర్పై వరుస చిత్రాలు తీశారు. ఈ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రం కళ్యాణి. దీనికి దర్శకుడు దాసరి నారాయణరావు. అనంతర కాలంలో బుచ్చిబాబు, పిల్ల జమీందారు, ప్రేమాభిషేకం, ప్రేమ కానుక, శ్రీరంగనితులు, యువరాజు, విక్రమ్, అగ్నిపుత్రుడు, విజయ్, శివ, ఇద్దరే, రక్షణ, శిశింద్రి, నిన్నే పెళ్ళడతా, ఆహా, చంద్రలేఖ, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి, సీతారామరాజు, ప్రేమకథ, యువకుడు, మన్మధుడు, సత్యం, మాస్, సూపర్, పౌరుడు, రాజన్న, బాయ్, ఉయ్యాల జంపల చిత్రాలు ఈ బ్యానర్ నుంచే వచ్చాయి. అలాగే ఏఎన్ఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తీర్పు అనే చిత్రాన్ని కూడా అక్కినేని నిర్మించారు. ఇక పౌరాణిక చిత్రం ద్వారా కథానాయకుడైన ఏఎన్ఆర్ తొలి రోజుల్లో జానపద హీరోగా జనానికి చేరువయ్యారు. ఆ దశలో సాంఘిక చిత్రాలకు సరిపోడన్న ముద్ర కూడా ఆయన మీద పడింది. అలాంటి రోజుల్లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో సంసారం చిత్రంలో వేణు పాత్రలో నటించే అవకాశం తొలిసారిగా వచ్చింది. జానపదాల నటుడికి ప్యాంటు షర్టు పాత్రేమిటి అని అప్పటి పరిశ్రమ విద్దగా చెప్పుకొచ్చిందట. దాన్ని సవాలుగా తీసుకున్న అక్కినేని ఆవేశం కోసం పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నారట. సంసారం సినిమా ప్రథమార్థంలో అమాయక పల్లెటూరి కుర్రాడిగా మొరటుగా ఉండే వేణు పాత్ర పట్టణానికి చేరిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. వేష, భాష, కవలికలు విభిన్నంగా కనిపిస్తాయి. తన పాత్ర మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాగేశ్వరరావు సంసారంలోని కల నిజమాయగా, కోరిక తీరగా పాటలో గ్లామరస్గా కనిపించడం కోసం ఏదైనా చేయాలని ఆలోచించారట. మద్రాసు మౌంట్ రోడ్లోని మయో ఆప్టికల్స్ దుకాణానికి వెళ్ళి అప్పటి గుండ్రని అద్దాలకు భిన్నంగా తన ముఖానికి చక్కగా అమరే నలచదరం కళ్ళద్దాల్ని ఎంపిక చేసుకొని పాటలో ధరించారట. సంసారం విజయం సాధించింది. మద్రాసు పరిసరాల్లోని పల్లవరంలో చాలా రోజులు ఆడటంతో పాటు కళ నిజమాయగా కళ్ళచోడు ట్రెండ్ సృష్టించింది. ఆ ఊపులో మద్రాసు మయో ఆప్టికల్స్ దుకాణంలో అప్పట్లోనే 5,000 పైచిలకు కళ్ళద్దాలు అమ్ముడుపోయాయట. దుకాణం యజమానులు
అక్కినేనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆయనకు కావాల్సిన కళ్ళద్దాలు అక్కడి నుంచి రావడం గమనార్హం. ఇక దాదాపు 7 దశాబ్దాల పాటు ఆయన సినిమాలోనే ఉన్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్, క్లాసిక్స్ చేశారు. ఎన్టీఆర్తో కలిసి మల్టీస్టార్ చిత్రాలు చేశారు. ఓ రకంగా మల్టీస్టార్ ట్రెండ్ అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఇమేజ్తో పని లేకుండా పాత్ర నచ్చితే ఏ హీరోతోనైనా సినిమాలు చేసేవారు అక్కినేని. అయితే తన సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవారట ఏఎన్ఆర్. అక్కినేనికి అందంపై దృష్టి ఎక్కువట. తన గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునేవారట. అంతేకాదు తనతో కలిసి నటించే లేడీ ఆర్టిస్టుల విషయంలోనూ కేర్ తీసుకునేవారట. అయితే అందంగా ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారంటే ఓ రూల్ పెట్టేవారట. ఆ కండిషన్ని అంతా ఫాలో కావాల్సిందే. మరి ఏఎన్ఆర్ పెట్టిన ఆ కండిషన్ ఏంటని తెలిస్తే షాక్ అవుతారు. మదర్ పాత్రలకు, అత్త పాత్రలకు అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టనిచ్చేవాడు కదట ఏఎన్ఆర్. తనకు తెలియకుండా పెట్టినా వెంటనే తొలగించమనేవాడట. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందంగా ఉంటే మరదలుగానో, వదినగానో, అక్కగానో, చెల్లి పాత్రలకు పరిమితం చేసేవాడట. అమ్మగా అందమైన ఆర్టిస్టులు చేస్తే తనని డామినేట్ చేస్తారనో, తాను వాళ్ళ ముందు తగ్గిపోతానో తెలియదు, కానీ అమ్మ పాత్రలను చేయించేవారు కదని సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వెల్లడించింది. ఇలాంటి విషయాల్లో ఏఎన్ఆర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడని, వామో ఆయన లెక్క వేరే అని వెల్లడించింది అన్నపూర్ణమ్మ. ఏఎన్ఆర్కి అందం మీద ఫోకస్ ఎక్కువ అని, అదే ఎన్టీఆర్ అవన్నీ పట్టించుకోవడని, ఎవరు ఏ పాత్ర చేసినా ఆయనకు పర్వాలేదని, ఎందుకంటే ఆయన వెండితెరపై మ్యాజిక్ చేస్తారని, కాబట్టి మిగిలిన పాత్రలు ఎవరు చేసినా పెద్దగా సమస్య ఉండదని, అదే ఏఎన్ఆర్ విషయంలో అలా ఉండదని, ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుంటాడని అన్నపూర్ణమ్మ తెలిపారు. ఆమె కొన్నేళ్ల క్రితం చెప్పిన విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగేశ్వరరావు తన 7 దశాబ్దాల సినీ జీవితంలో 250 చిత్రాలతో అలరించారు. ఇందులో అన్ని రకాల సినిమాలు ఉన్నాయి. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, హిస్టారిక్ మూవీస్, ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ మూవీస్ కూడా ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేయడం విశేషం. హీరోగానే కాదు, నిర్మాతగాను ఆయన రాణించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అనేక సినిమాలు నిర్మించారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు. తెలుగులోనే ఇది టాప్ మోస్ట్ స్టూడియోగా ఉండడం విశేషం. ఇక ఏఎన్ఆర్ క్యాన్సర్తో 2013లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చివరిసారిగా మనం అనే చిత్రంలో మెరిశారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించడం విశేషం.